జాదా హుషారా ఉత్తమ్ గారు మీరు నీ చూపించావా దాచుకుంటావు నీది ఆయన పెట్టే పీపీటీలనేమో 2024-25 పెట్టలే గాడికే పెట్టిండిగా మరి మేము కూటమా నీ సంగతి బయట పెట్టినాం 2024-25 ఎన్ని పోయినాయి అంటే 241 TMC పోయింది అంటే బీఆర్ఎస్ యావరేజ్ 120 కాంగ్రెస్ యావరేజ్ 240 మా హయాంలో శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు కావచ్చు వివిధ వేరియస్ ప్రోగ్రామ్స్లో పోయింది 120 అయితే నీ హయాంలో 240 పోయింది ఇప్పుడు చెప్పు సమాధానం దీనికి ఇది ఎందుకో చూపించబోతుంది అసెంబ్లీలో దాచిపెడుతుంది అంటే నీకే తెలివితేటలు ఉన్నాయి ఎదుటోనుకుండా ఎదుటోడు అడగడనుకుంటున్నావా ఇక చివరికి వద్దాం ఇక బోర్ అవుతుందా ఇక 2 ఏళ్లలో వీళ్ళు ఏం చేసిండు ఇక అసెంబ్లీలో దంచుడు కదా కోస్తారు కదా అంటే ఇక నోటికి హద్దే ఉంటుంది కోసుడిగా కేసీఆర్ గారి పథకాలం కోసుడు అబద్ధాల వరద కోసుడు ఇక ఈ కోత చూడండి ఒకసారిగా బట్టి విక్రమార్క ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ స్పీచ్లో చదివిండు ఏమని మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులను మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం ఇది 24-25 అంటే 2 సంవత్సరాల్లో ఒక 11.5 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇస్తాము అని 2 బడ్జెట్లలో చెప్పారు 2 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 3వ సంవత్సరం నడుస్తుంది వాస్తవంగా జరిగింది ఏంటో చూపిస్తాయి ఫస్ట్ ఇయర్ 6,55,000 ఇస్తామన్నారు సెకండ్ ఇయర్ 5,05,000 అంటే మొత్తం 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు మరి ఇచ్చింది ఎంత 2 ఏళ్లలో 11,60,000 ఎకరాలకు యాక్చువల్గా మనం కట్ నీళ్లు పెట్టిన పోయి లెక్క సీతారామ మొత్తం పూర్తి చేసినాం ఓన్లీ కాలువల్లో అయితే నీళ్లు పోతాయి మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది కాళేశ్వరం మేజర్ ఎక్స్పెండిచర్ అయిపోయింది పిల్ల కాలువల్లో అయితే ఆయకట్టు వస్తుంది అట్లా మేజర్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి పెట్టినాం విత్ లిటిల్ ఎక్స్పెండిచర్ యూ కెన్ గెట్ దిస్ ఆయకట్ బట్ 11,60,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామని ఆ రోజు అసెంబ్లీలో బడ్జెట్లో చెప్పి 1,00,000 ఎకరాలకు కూడా ఇయ్యలే ఈ కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసింది ఏంటంటే చెక్ డ్యాములు పేల్చుడు ప్రాజెక్టులు కూలగొట్టుడు ప్రాజెక్టులు మునగొట్టుడు ప్రాజెక్టులు తెగ్గొట్టుడు పెద్దబాబు తెగ్గొట్టిండ్రు వడ్డెంను మునగొట్టిండ్రు ఎస్ఎల్బీసీని కూలగొట్టిండ్రు తనుగుల చెక్ డ్యాములను బాంబులు పెట్టి పేల్చిండ్రు గిదబ్బా మీరు చేసింది ఆయకట్టు తెలియ కానీ ఉన్నది చెడగొడుతున్నారు మీరు సో ఐఎమ్ ట్రయింగ్ టు కంక్లూడ్ నౌ ముఖ్యంగా ఇక కాంగ్రెస్ గురించి చెప్పాలంటే ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ స్టేట్మెంట్ వచ్చింది నేను చెవులో చెప్పినా చంద్రబాబుకు పని ఆపినా అన్నాడు కదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇచ్చింది అది ఇప్పుడే ఏమని ఇచ్చిందంటే రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం రేవంత్ రెడ్డి మాకు చెవులో చెప్పలేదు మేము ఆపలేదు ఈ ప్రాజెక్టు 2020లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్జీటీకి స్టే తెచ్చింది ఇప్పుడు తలకాయ ఎడబెట్టుకుంటావు రేవంత్ రెడ్డి గారు ఎడబెట్టుకుంటావు తలకాయ చెప్పిగా ఐ డిమాండ్ బేషరతుగా శాసనసభను ఈ రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించినందుకు చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ ఇట్లా ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది కాంగ్రెస్ ద్రోహాలు కాంగ్రెస్ యొక్క పాపాలు చెప్పాలంటే చెప్తే రామాయణం అంతా చెప్తే అంటే చూడు వింటే రామాయణం అంతా చెప్తే భారతం అంత ఉన్నది సరే ఎట్లా బాధ ఎక్కడ కలుగుతుందంటే నేరం చేసేది కాంగ్రెస్ నెపం నెట్టేది బీఆర్ఎస్ మీద అందుకోసం మేము ఇంత బాధతో చెప్పాల్సి వస్తూ ఉంది వీటన్నిటినీ ఇవాళ నీళ్లు లేని చోటు నుంచి నీళ్లున్న చోటికి ప్రాజెక్టులు మార్చి అంతర్రాష్ట్ర వివాదాలు పరిష్కరించి నిబద్ధతతో నిజాయితీతో తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలని కొత్త ఆయకట్టును ఒకవైపు క్రియేట్ చేస్తూ నీళ్లు రాని ఆయకట్టును స్థిరీకరిస్తూ గోదావరిలో 968 టీఎంసీల నీళ్ల హక్కులను మనం ఒకవైపు కాపాడుకుంటూ రైట్ క్రియేట్ చేస్తూ కృష్ణాలో 299 చాలవు మాకు 1005 టీఎంసీల్లో 600-700 టీఎంసీలు కావాలని ట్రిబ్యునల్ను సాధిస్తూ ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు పోయింది ఇలా ప్రగతి పథంలో పరుగులు పెడుతున్నటువంటి తెలంగాణను ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి స్పీడ్ బ్రేకర్గా మారిపోయింది ప్రాజెక్ట్